3 దశాబ్దాలుగా మంచి సామాజిక అవగాహనతో నిరంతరం కవితాసేద్యం చేస్తున్న అక్షర కర్షకుడు గోలి మధు రచించిన ఎదురీత కవితా సంపుటి. మరో పుస్తకం సాహితీ విమర్శకులు ఏ. రజా హుస్సేన్ కవిత్వ విశ్లేషణతో ముద్రించిన పుస్తకం కాఫీ విత్ గోలి మధు ఆవిష్కరణ కార్యక్రమాలు మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 9:30 మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోని రాయల్ బాంకెట్స్ నందు జరుగుతాయని మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు అన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ బుద్ధ రోడ్లోని రాయల్ బాంకెట్స్ నందు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆదివారం జరగనున్న కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళగిరి సాహితీ కళావేదిక ప్రతినిధులు మాట్లాడుతూ కవులు, రచయితలు, కళాకారులు, కళాభిమానులు, కళలను, సాహిత్యాన్ని ప్రోత్సహించేవారందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చెయ్యాలని కోరారు. గోలి మధు రచించిన ఎదురీత కవితా సంపుటి పుస్తకాన్ని ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు ఆవిష్కరిస్తారని, కాఫీ విత్ గోలి మధు కవిత్వ విశ్లేషణ పుస్తకాన్ని కార్యక్రమం ముఖ్య అతిథి వెండితెర బుల్లితెర గేయ రచయిత మౌని శ్రీ మల్లిక్ ఆవిష్కరిస్తారన్నారు. ఎదురీత పుస్తక విశ్లేషణలను అమరావతి సాహితీమిత్రులు డాక్టర్ రావి రంగారావు విశ్లేషణ చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో మానవ వికాస మండలి అధ్యక్షులు రేఖా కృష్ణార్జునరావు, ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, విశ్వశాంతి కళాపరిషత్తు అధ్యక్షులు పొట్లాబత్తుని లక్ష్మణరావు, జర్నలిస్టు సిరందాసు నాగార్జున, ఆకురాతి శంకర్రావు, అల్లక తాతారావు, సందుపట్ల భూపతి తదితరులు పాల్గొన్నారు. 12/10/2025 ఆదివారం ఉదయం 9:30 మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్లోని రాయల్ బాంకెట్స్లో మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో 2 కవితా సంపుటులు పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. ముఖ్యంగా మన మిత్రుడు, ప్రముఖ కవి, మీ అందరికీ తెలుసు, ఇప్పటికే 5 పుస్తకాలను తను రచించి మరి వాటిని ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది. మంగళగిరి సాహితీ కళావేదిక గతంలో కూడా గోలి మధు గారి పుస్తకాన్ని సంఘర్షణ ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇవాళ సమాజంలో ఉత్పన్నమైనటువంటి అనేక సమస్యల మీద తన కలంతో గలమెత్తి నినదిస్తున్నటువంటి మిత్రుడు గోలి మధు గారు, ఆయన రచించినటువంటి ఎదురీత కవితా సంపుటి రేపు 12వ తేదీ మొదటి పుస్తకంగా ఆవిష్కరించబోతున్నాం. దానిని గౌరవ ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షులు శ్రీ నన్నపనేని నాగేశ్వరరావు గారు మరి ఆవిష్కరిస్తారు. అంతేకాకుండా ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతంలో మరి తను ఈ భూమి మీద ఉన్నంత కాలం మహిళాభ్యుదయం కోసం సేవా కార్యక్రమాలతో తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి శ్రీమతి నన్నపనేని లక్ష్మి గారికి ఈ ఎదురీత పుస్తకం అంకితం ఇవ్వటం గొప్ప విషయం. అంతేకాకుండా మరో పుస్తకం ఏదైతే గోలి మధు గారు ఈ కవితల పేరిట అక్షర సేద్యం చేస్తున్నాడో ఆ కవితల్ని మరి ప్రముఖ సాహితీ విమర్శకులు శ్రీ రజా హుస్సేన్ గారు తను ఫేస్బుక్లో ప్రతిరోజు కూడా కాఫీ విత్ మరి ఒక కవిని ఎంచుకొని ఆ అంశాన్ని విశ్లేషిస్తూ మరి అనేక ఇప్పటికే 2600 కాఫీ విత్ డేలు మరి ఆయన ఫేస్బుక్లో పెట్టారు. అలాగే మధు గారు
రచించినటువంటి కవితల మీద కూడా విశ్లేషణ చేసి ఆయన ఒక బుక్ తయారు చేశాడు. ఆ బుక్ కూడా రేపు 2వ పుస్తకంగా ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. కావున ఏదైతే రజా హుస్సేన్ గారు కాఫీ విత్ గోలి మధు పేరిట మరి ముద్రించినటువంటి ఆ పుస్తకాన్ని మరి గౌరవ సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు దాన్ని ఆవిష్కరిస్తారు. దాన్ని విశ్లేషణ మరి కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇంకా మిత్రులు అల్లక తాతారావు, అలాగే కౌతరపు కవిత, గౌరవనీయులు పెద్దలు పొట్లాబొత్తిన లక్ష్మణరావు గారు, వీరు తమ నిర్వహణలో అనేక మధురమైన గీతాలని మరి ఆ కార్యక్రమానికి ముందుగా ఆలపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలని ఖచ్చితంగా మిత్రులు, కవులు, రచయితలు, సాహితీ మిత్రులు, కళాకారులు అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయాలని చెప్పేసి మంగళగిరి సాహితీ కళా వేదిక ఆహ్వానిస్తోంది. మన మంగళగిరి కవి, ప్రజాకవి గోలి మధు గారు, వీరి యొక్క రచనలు ఎంతో అభ్యుదయంగా, పరిశీలంగా ఉండటం మనందరికీ చాలామందికి తెలిసిన విషయమే. ఈయన ఇంతకుముందు తన తొలి పుస్తకంగా గతంలో 2003 ఆ ప్రాంతంలో భారతీయ ధర్మ విశ్లేషణ అనే పుస్తకం ఒకటి తీసుకొచ్చారు. ఆ తరువాత నవశకం అనేటువంటి మరో పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఇక 3వ పుస్తకంగా రైతు సమరభేరి అనేది వచ్చింది. 4వ పుస్తకంగా గమనం అనే పుస్తకం కవితా సంపుటి తీసుకొచ్చారు. 5వ పుస్తకంగా సంఘర్షణ కవితా సంపుటి వచ్చింది. ఇవన్నీ కూడా దాదాపుగా మనకి చాలామందికి తెలుసు. ఇప్పుడు కొత్తగా ఎదురీత అనేటువంటి టైటిల్ తోటి ఒక కొత్తగా రాసినటువంటి కవితలన్నీ కూడా ఒక సంపుటిగా రూపుదిద్దుకొని అవి ఒక పుస్తకంగా తయారై మన ముందుకు రాబోతుంది. ఇది నిజంగా మంగళగిరిలో ఒక అరుదైన విషయమే అని చెప్పని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే కవి, మన మంగళగిరికి చెందినటువంటి కవి ఒక 5 సంపుటాలు గతంలో వచ్చి ఆయన రాసినయే ఇప్పుడు 6వ సంపుటిగా ఈ పుస్తకం రావటం అనేది అందరూ చేయదగ్గ పని కాదు, చేయలేని పని. అటువంటి ఒక అరుదైన పని గోలి మధు గారు చేయటం అనేటువంటిది ఆయనతోటి సాన్నిహిత్యం ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా, మా బొట్టు వాళ్ళకి చాలా సంతోషించదగినటువంటి విషయం. ఇప్పుడు ఈ ఎదురీత కూడా నిజంగా చాలా కష్టమైనటువంటిది. ఆ పేరులోనే ఉంది. మామూలుగా వాలుగా ఈదుకెళ్ళటం చాలా తేలికే, ఎటుబడి తట్టు కొట్టుకుపోవటం. కానీ ఒక నిబద్ధతగా, ఒక నిష్కర్షగా, నిర్మోహమాటంగా ప్రజల పక్షం తన కళాన్ని నిలిపి ఉంచి ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం రాయటం అనేటువంటిది అందరూ రచయితలు చేయరు, కొంతమంది మాత్రమే చేస్తారు. అటువంటి కొంతమందిలో మన గోలి మధు గారు ఒకరు. ఈ విధంగా ఎన్నో సమస్యలు, ఎన్నో సామాజిక సమస్యలు, ఇది అదే అని కాదు, ప్రజలు ఏ సమస్య మీద అయితే సతమతమవుతున్నారో, వ్యతలపడుతున్నారో అటువంటివన్నీ కూడా ఈయన తీసుకొని రాయటం జరుగుతుంది. ఉదాహరణకి మాట వరుసకు గతంలో ఢిల్లీలో సంవత్సరం పైగా రైతులు తమ ఇబ్బందులు, సబ్బందులు, సమస్యల మీద పోరాటం చేసినప్పుడు ఆ సంవత్సరం పాటు కూడా రైతుల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎలాంటి ప్రజల సమస్య వచ్చినా కూడా నేనున్నాను మీకు, నా కలం మీకోసమే అంటూ ముందుకు దూకేటువంటి వ్యక్తి మన మధు గారు. అటువంటి వ్యక్తి ఇటువంటి విలువైన రచనలు చేసి ఈ పుస్తకం తీసుకొస్తున్నందుకు మరి ఎంతో కాలం నుంచి, సుదీర్ఘ కాలం నుంచి నాటక రంగంలో
తనదైనటువంటి ఒక సేవా తత్పరతను కలిగి ఉన్నటువంటి నన్నపనేని నాగేశ్వరరావు గారు మరి ఈ పుస్తకాన్ని యొక్క విలువను తెలుసుకొని దీంట్లో ఉన్నటువంటి ఈ ప్రాధాన్యతని గుర్తించి ఈ పుస్తకం మరి ముద్రను వేయించితే బాగుంటుంది ఉభయకుశలో పరిలాగా అని భావించి ఈ పుస్తకాన్ని ముద్రణ బాధ్యత తన తలకెత్తుకొని ముద్రించి ఇవ్వటం అనేటువంటిది కూడా మరి ఆయన యొక్క గతం నుంచి వస్తున్నటువంటి సేవా భాగాల్లో ఇది కూడా ఒక కలికితురాయి లాంటిది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉంది. ఈ పుస్తకాన్ని ఎదురీత అనేటువంటి పుస్తకాన్ని సుప్రసిద్ధ సీనియర్ కవి, రచయిత, విశ్లేషకులు, సమీక్షకులు, సుపరిచితులు అందరికీ రాష్ట్రంలోనే రావి రంగారావు గారు ఈ పుస్తకాన్ని సమీక్ష చేయబోతున్నారు. అందుచేత కవులు, కళాకారులు, రచయితలు, కళాభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా 12వ తేదీ ఆదివారం ఉదయం 9:30 గౌతమ్ బుద్ధ రోడ్లో ఉన్నటువంటి రాయల్ బ్లాంకెట్స్ ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి ఈ పుస్తకాల మహోత్సవ వేడుకలో మీరు కూడా పాల్గొని భాగస్వాములు కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సోదరి సోదరులారా, గోలి మధు గారు కవితలు రాస్తున్నారు. మా బుద్ధ విహార తర్వాత మా మంగళగిరి సాహితీ వేదిక ఇలా మాకున్న ఈ అనుబంధ సంస్థల పేర్ల మీద సంస్థల వారు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాలని ఆ పుస్తక పరిచయం, ఆ పుస్తకాలని ఆవిష్కరించేటువంటి బాధ్యతలు మేము తీసుకొని చేస్తూ ఉన్నాం. బాగుంది. కానీ రాను రాను ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులు, గొప్ప రచయితలు, వాళ్ళు సినిమా వాళ్ళు కూడా ఉన్నారు, అంతకు మించిన మహానుభావులు మన బయట పెద్ద పెద్ద కవులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా కొన్ని కార్యక్రమాల్లో ఆయన కవితల గురించి పొగుడుతుంటే ఒక్కొక్క కవిత చదివి అందులో అర్థాన్ని, భావాన్ని విప్పి చెబుతూ ఉంటే అరే మన గోలి ఇంతటివాడా అనేటువంటి అభిప్రాయం అందరికీ కలుగుతూ ఉంది. అందుకని కూడా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఒక 2000 కవితల సంపుటిని, ఒక పుస్తకాన్ని కూడా మేము ఆవిష్కరించడానికి ముందుకొచ్చాము. ధనంజయరావు గారు, కృష్ణార్జునరావు గారు వీళ్ళు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరగబోతుంది. రేపు ఆదివారం ఉదయం 10 గంటలకి మన నాగేశ్వరరావు గారి రాయల్ బ్లాంకెట్స్లో చాలా విశేషంగా జరగబోతుంది. అవకాశం ఉన్నటువంటి మేధావులంతా వస్తున్నారు. వాళ్ళంతా సమీక్షలు ఉంటాయి. వాళ్ళ యొక్క దీని మీద ఒక మంచి వాళ్ళ ప్రసంగాలు కూడా ఉంటాయి. మనం తెలుసుకోవాల్సినవి అవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సినవి. సరే, ఈ కార్యక్రమం అంతా జరపడం మాకు కొంచెం భారమే అవుతున్నప్పటికీ ఇవాళ నన్నపనేని నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని 60-70 వేల రూపాయలు ఖర్చు అవుతున్న ఆ పుస్తకాల ముద్రణ వారు భరిస్తూ, ఈ మండపాలు ఇస్తూ, వచ్చిన అతిథులకి ఎంతో సౌకర్యవంతమైనటువంటి ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి నాగేశ్వరరావు గారిని మనం మరి ఎంత అభినందిస్తాం. అభినందించడానికి ఖర్చే ఉంది, అది తక్కువే. కానీ ఇవాళ ఆయన ఆంధ్ర నాటక కళా సమితికి అధ్యక్షులుగా ఉండి, ఎంతదైనా మన మంగళగిరి నివాసి కాబట్టి విజయవాడలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కూడా కొంచెం తగ్గించుకొని ఇక్కడ కూడా లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి ఈ విధానానికి, ఆయన కళాహృదయానికి మేమంతా ముగ్ధులమైపోతున్నాము. వారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రజలు ఒక భాగం, కవులు, కళాకారులు, దర్శకులు, కవితలు, రచయితలు
ఈ వర్గం అనేది మన మంగళగిరి నియోజకవర్గంలో బాగా ఎక్కువగా ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ కళాకారులు ఉన్నారు. వాళ్ళు కొంచెం బాధ్యతాయుతంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీ వంతు సహకారం అంటే ఏమీ లేదండి. మీరు కొంచెం పనిగట్టుకొని 1 గంటన్నర సేపు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి పాల్గొంటే అదే మాకు సంతోషం అని మీరంతా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి 12వ తారీఖు మరి మిత్రులు గోలి మధు గారి కవితా సంపుటి ఎదురీత పుస్తకాన్ని మా అమ్మలో ఇక్కడ ఆవిష్కరణ జరుగుతుంది. మధుగారిలో ఒక గొప్పతనం ఉంది. నేను దాదాపు ఆయన నాకు ఒక 3 సంవత్సరాల నుంచి పరిచయం. మనం ఏదైనా మాటలు కానీ, మనం ఏదైనా సమస్య కానీ, లేకపోతే మనం పట్టణంలో ఎదుర్కొంటున్న సమస్య కానీ ఆయన అమ్మటి చెప్తే ఇంత నిమిషాల్లో కవిత రాసి ఇచ్చేస్తాడు. అదే ఆశ్చర్యం నాకు. మా అమ్మలకి ఎవరైనా ఆలోచనలు కవిత అంటే ఆలోచించుకోవాలి. ఆయన అట్టగా నిమిషాల్లో ఆ మామూలు దాని మీద విశ్లేషణ కానీ ఒక కవితగా కానీ రాసిస్తాడు. అట్లాంటి ఆయన కవితల్లో కూడా అదే భావాలు, అదే ఇది ఉంటుంది. మరి అది చాలా గొప్ప విషయం. ఏదైనా అలాంటి మిత్రులు ఆయన పుస్తకాలు ఇంకా దాదాపు ఒక 50 పుస్తకాలు రాసే మ్యాటర్ ఉంది ఆయన దగ్గర. మరి ఈ రోజుల్లో మరి జనం చదివి ఓపుకుంటే మాత్రం ఇంకా పుస్తకాలు చాలా రావచ్చు. అవన్నీ కూడా నిజంగా చదివిన వాళ్ళ అదృష్టం, మన మంగళగిరి ప్రజలు చేసుకున్న అదృష్టం. మరి ఆయన్ని మరి కార్యక్రమం ఈ పుస్తకం మామూలుగా ఏదో ప్రింట్ చేసి ఇమ్మన్నాడు. అదేముందిలేండి, మామూలు పెద్ద కష్టమేం కాదు అని నేను ప్రింట్ చేసి ఇచ్చాను. అది గొప్పేం కాదు. ఎందుకంటే మనం పోషించాలి, కవులను పోషించాలి, కళాకారులను పోషించాలి, పేద ప్రజలను పోషించాలి, చదువుకునే పిల్లల్ని కూడా పోషించాలి, చదివించాలి. అట్లా మరి కార్యక్రమంలో ఇది చేయటం, అందుట్లో ఆ పుస్తకం లక్ష్మి గారికి అంకితం ఏంటంటే నిజంగా మా అదృష్టమే. ఎందుకంటే గత సంవత్సరం లక్ష్మి గారి అవార్డు ఫంక్షన్కి వారి భార్యాభర్తలే నిర్వహించారు. అప్పుడు ఆ లక్ష్మి గారు చేసిన సేవా కార్యక్రమాలు చూసినాక ఆయనకు ఒక ఇన్స్పైర్ అయింది. దాదాపు ఇన్ని లక్షలు ఇప్పుడు ఈ రోజుల్లో కోట్లు అయ్యే కార్యక్రమాలు చేశారని, మరి అదే ఉద్దేశంతో ఆ పుస్తకం అంకితం చేస్తానని అన్నారు. అది నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి అందరూ జయప్రదం చేయవలసిగా కోరుకున్నా. నమస్కారం.